హాయ్ ఫ్రెండ్స్, రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీస్ ఏవి హిట్ అయ్యా, ఫ్లాప్ అయ్యా, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి అనేది వీడియోలు తెలుసుకున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ 2001 లో రిలీజ్ అయ్యి 4 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 12 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రాజమౌళికి డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ చేసింది ఈ మూవీ. నెంబర్ 2 సింహాద్రి. ఈ మూవీ 2003 లో 7 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 26 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. నెంబర్ 3 ఛత్రపతి. ఈ మూవీ 2005 లో 13 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 32 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 విక్రమార్కుడు. ఈ మూవీ 2006 లో 7 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 30 crores కలెక్ట్ చేసి రాజమౌళి గారు మరో హిట్ ఇచ్చేసింది. రవితేజ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అని రవితేజ గారు ఎన్నోసార్లు చెప్పారు. నెంబర్ 5 సిడ్నీ. ఈ మూవీ 2004 లో 6 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ కేవలం 4.6 crores మాత్రమే కలెక్ట్ చేసి రాజమౌళి గారికి ఫ్లాప్ ఇచ్చేసింది. మూవీతోనే రాజమౌళి గారు ఫ్లాప్ అందుకున్నారు. నెంబర్ 6 యమదొంగ. ఈ మూవీ 2007 లో 15 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 30 crores కలెక్ట్ చేసి రాజమౌళి గారికి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేసింది. నెంబర్ 7 మగధీర. ఈ మూవీ 2009 లో కేవలం 40 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 150 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 మర్యాద రావణ్. ఈ మూవీ 2010 లో 12 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 36 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 9 ఈగ. ఈ మూవీ 2012 లో 30 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 120 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నారి గారికి పెద్ద హిట్ ఇచ్చేసింది ఈ మూవీతో. నెంబర్ 10 బాహుబలి 1. ఈ మూవీ 2015 లో 80 crores భారీ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 650 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో రాజమౌళి కెరియర్ అలాగే ప్రభాస్ కెరియర్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయాయి. నెంబర్ 11 బాహుబలి 2. ఈ మూవీ 2017 లో 50 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 810 crores కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో ప్రభాస్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఈ మూవీ తెలుగులోనే అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ. ఈ మూవీని దాటడానికి ఏ మూవీ ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 12 RRR. ఈ మూవీ 2022 లో 50 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 58 crores కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేసింది ఈ మూవీతో. ఇష్టమైన హీరో ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. రాజమౌళి గారి సినిమాల్లో ఏ సినిమా మీకు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసిన మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.